ఇక రాజేంద్రనగర్లోని తెలంగాణ స్టేట్ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమ్మాయికి ఏమో అయిందంటే మినిమం నాటకాలు ఆడుతున్నారు రైడా డ్రైవర్ ఆపడానికి లేదా మీకు మిమ్మల్ని 20 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు విద్యార్థులు. హెచ్ఈఓ పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నారు వీరంతా. అర్ధరాత్రి 3 గంటలు దాదాపు 300 మంది పోలీసులు హార్టికల్చర్ యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఆందోళన మానేస్తారా లేక హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతారా అంటూ హెచ్చరించారు వారు. మిమ్మల్ని 20 మంది ఉన్నారు. హాస్టల్ నుంచి బలవంతంగా 11 మందిని అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇవాళ సుమారు 28 రోజుల నుంచి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఫార్మింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. కొత్త తెలంగాణ వచ్చాక వాట్ ఎవర్ ద స్టేట్ ఇట్ ఈస్ దేర్ వర్ సమ్ ప్రామిసెస్ దట్ ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాము యూత్కి అని చెప్పేసి. ఇప్పటి వరకు మినిమం అట్లీస్ట్ 400 పోస్ట్స్ అన్న రిక్వైర్మెంట్ ఉంది. అరౌండ్ 8 lakh hectares ఆర్ అండర్ హార్టికల్చర్ కల్టివేషన్. ఫార్మర్స్కి చాలా ఎక్స్టెన్షన్ గ్యాప్ ఉంది. అట్లీస్ట్ ఈ యూత్కి అలాంటి జాబ్స్ ఇవ్వడం అనేది బేసిక్ రైట్ వాళ్ళది. చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వచ్చి వాళ్ళు 25 days నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. ఇక్కడ సంగారెడ్డి లైక్ పాస్ట్ 4 days నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఐ థింక్ మనం తెలంగాణ ల్యాండ్ మీద ఆల్రెడీ మనం కొన్ని ప్రాణాలు కోల్పోయాము. అలాంటి ఎట్టి పరిస్థితులు అలాంటి అవకాశం ఇవ్వకండి. అట్లాగే దెర్ ఆర్ సమ్ గర్ల్స్ స్టూడెంట్స్, దెర్ మై సబ్ జూనియర్స్ వాట్ ఎవర్, వాళ్ళని 11th day రోజు కనీసం పోలీస్ స్టేషన్లో పెట్టి 8:30 తర్వాత 9 తర్వాత దే డిడ్ంట్ అలౌ టు గో టు హోమ్. ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్ వైలేషన్. రేపు పొద్దు నుంచి మేము విల్ కమ్ విత్ ఉమెన్ యాక్టివిస్ట్, దిస్ ఈస్ ద కేస్. అండ్ వీళ్ళ ఫుడ్ కట్ చేశారు, వీళ్ళ హాస్టల్స్ని అన్ని లాక్ చేసి పెట్టిండ్రు, మెస్సెస్ ఓపెన్ లేవు. అట్లా మేము స్టూడెంట్స్ డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ శాంతియుతంగా వాళ్ళు చేస్తున్నారు, వచ్చి ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటలేరు. సో ఎవ్రీ వన్ హ్యావ్ టు సపోర్ట్ దిస్ కాజ్. ఫస్ట్ వీ అర్జ్ టు ద కాలేజ్ అథారిటీస్, ఇట్స్ అ సెన్సిబుల్ బేసిక్ థింగ్. మీరు మా డీన్స్ అయి ఉన్నా ఏమున్నా ఫస్ట్ మీరు స్టూడెంట్స్కి మెస్సెస్ ఓపెన్ చేయండి. Let them go ahead with their, please come onto the delegation and talk with them. We don't want to take risk with any life here. మీరు మీ కాన్స్టేబుల్